హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేనైతే చిన్న స్పేర్ పార్ట్స్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నానండి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే మనం స్పేర్ పార్ట్స్ కోసం అరేంజ్మెంట్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర సెకండ్స్లో ర్యాక్లు ఉన్నాయంటే, సో ర్యాక్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. నీట్గా రస్ట్ ఉంటే రస్ట్ మొత్తం క్లీన్ చేసేసి మనకి ఫ్రెష్గా వాటర్ కొట్టించేసి నేను అలాగే మా వర్కర్స్ పిల్లలందరం కలిసి సో నీట్గా పెయింట్ అయితే వేసేస్తున్నాం అనమాట. సో దీనికి సంబంధించి ఒక చిన్న రూమ్ కూడా తీసుకున్నాం అన్నమాట, స్పేస్ పెట్టడం కోసం. మన కస్టమర్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, ఫాలోవర్స్ కోసము కొద్దిగా బడ్జెట్లో స్పేస్ సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అండి. అలాగే కొంతమంది మెకానిక్స్కి కూడా ఒక బయట దొరకడానికి ఒక 10 రూపీస్ 20 రూపీస్ తక్కువలో ఇద్దామని ప్లాన్ అయితే చేసినాం అనమాట. సో దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. మన వరకు అయితే స్టార్ట్ అయిపోతాం. సో మా వర్కర్లు కూడా పిల్లలంటూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు దేనికైనా కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మనకి. ఇవి ర్యాక్స్ క్లీన్ చేయడం కానీ, షాప్లు క్లీన్ చేయడం కానీ, చిన్న చిన్న పనులు ఉంటే చెప్తే చేయడం కానీ, విసుగొక్కపోవడము ఇట్లాంటివి అయితే బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. అదే పని అన్నప్పుడు అందరూ కలిసిమెలిసే చేసుకోవాలి కదండి. సో అలాగే మన వర్కర్లు కూడా మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అన్నమాట. ఈ విషయంలో వాళ్ళని మెచ్చుకోవచ్చు అన్నమాట. వర్కర్స్ ఉంటేనే మనం ఉండగలుగుతాం. వర్కర్స్తోనే మనం పని చేయించుకోవాలంటే వాళ్ళతో కూడా అట్లా ఉండాలి. సో మనం ఓనర్ అన్న గర్వం ఎప్పుడు చూపించేద్దాం అన్నమాట. సో అట్లా మన పూర్వలు అయితే చేసేస్తున్నారు అన్నమాట పెయింట్. దీనికి సంబంధించి ఒక ఆరెంజ్ కలర్ పెయింట్ కూడా తీసుకొచ్చాం అన్నమాట. పెయింట్ డబ్బా తీసుకొచ్చి, సో మన వీడియో కనుక మీకు నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయాలండి. అలాగే ఫాలో అయిపోండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ రోజు నుంచి డే బై డే అప్డేట్స్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. మా కడగడము ఇట్లా ఫైనల్గా రూమ్లోకి వచ్చేసామండి. మన స్పేర్ పార్ట్స్ కోసం రెడీ చేసుకున్న రూమ్ అయితే ఇదేనండి. సో క్లీన్ చేసుకొని పెయింట్ వేసిన తర్వాత ఒక వన్ డే అట్లా సో ఎంటిన తర్వాత ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఫైనల్గా రూమ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా ఫిట్ చేసేసినాము. ప్లేట్స్ మొత్తం ఎక్కడెక్కడ సెట్ చేసుకొని ర్యాక్స్ ఫిట్టింగ్ అయితే చేసేస్తాం అన్నమాట. ఇక మా పిల్లలు చేస్తుంటే మేము మంచిగా ఒక పని చెరొక పని చేసుకోవడం ఇట్లా అయితే జరుగుతున్నాం అనమాట. అలాగే ఒక ర్యాక్ అయితే ఫిట్ అయిపోయింది. ఇంకో ర్యాక్ కోసం అయితే అరేంజ్మెంట్ చేస్తున్నాం అనమాట. ఇంకో ర్యాక్ కోసం ఫిట్ చేస్తుంటే రాడ్స్ కూడా కొద్దిగా లైట్ రస్ట్ వస్తే మొత్తం సైన్ పేపర్ అంటారు కదండి. సో దాంతో అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. క్లీన్ చేసేసుకొని మళ్ళీ దానికోసం కూడా వాటర్ కొట్టించేసి మళ్ళీ పెయింటింగ్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకోటి కూడా ఫిట్ చేయాలి, బట్ ఈరోజు టైం సరిపో అని చెప్పేసి వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి సో చిన్న వీడియో అయితే పెడుతున్నా అండి. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు అని రేపు కానీ అట్లా అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి జస్ట్ మన పార్ట్ 1 వీడియో, మన స్పేర్ పార్ట్స్ స్టార్టింగ్ అన్నమాట. సో దీని తర్వాత డే బై డే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం ఏమేమి స్పేర్స్ పెడుతున్నాము, ఎంత కాస్ట్కి ఇస్తాము, ఏ ఐటమ్ ఉంటుంది మన దగ్గర, ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్